నమస్తే. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద రోజురోజుకి అక్రమంగా కేసులు పెట్టడం, దాడులు చేయడం రోజురోజుకి పెరిగిపోతున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నటువంటి వార్తలను అయితే ప్రతిరోజు న్యూస్ ఛానళ్ళ ద్వారా, వార్తాపత్రికల ద్వారా, సామాజిక మాధ్యమాల ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు మనం చర్చించే అంశం ఏమిటంటే దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో కేవలం రెండు కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు అనేది నడుస్తూ ఉంది. ఆనాడు తాతలు, ఆ తర్వాత తండ్రులు, తర్వాత వారసత్వంగా ఉన్నటువంటి వారి కుమారులు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం అనునిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నారు. మరి ఈ విధంగా యుద్ధం అనేది అసలు దశాబ్దాల కాలంగా ఎక్కడ జరుగుతుంది, ఆ నాయకులు ఎవరు అనే విషయాలన్నింటినీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పూర్తి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో పొలిటికల్ అటెన్షన్ ఏర్పడిందని అయితే మనం చెప్పవచ్చు. దీనికి గల కారణాలు ఏమంటే అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో ఒకరిది పరువు, మరొకరిది ప్రతిష్ట. పరువు కోసం ఒక నాయకుడు హోరాహోరీ పోరులో తలబడుతుంటే ప్రతిష్ట కోసం తగ్గేదే లేదంటూ మరో నాయకుడు అన్నిటికీ సిద్ధంగా నిలుస్తున్నారు. మరి ఆ నాయకులు ఎవరు అంటే ఇక్కడ మనం చూసినట్లయితే కోట్ల వర్సెస్ బుగ్గన, ఈ ఇరువురి పేర్లు ప్రజలందరికీ సుపరిచితమే. మరి వీరి మధ్య జరుగుతున్నటువంటి ఈ తీవ్ర పరిణామాల వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఎవరి మీద ఎవరు అసలు డోన్ నియోజకవర్గంలో గెలవాలనుకుంటున్నారు అనే విషయానికి వస్తే నంద్యాల జిల్లా డోన్ రాజకీయ సమీకరణాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయనే విషయాన్ని అనునిత్యం మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ గత రాజకీయాలను తవ్వినట్లయితే మనం ఈ డోన్ నియోజకవర్గ రాజకీయ పరిస్థితుల్లో గతంలోకి కాస్త వెళ్ళినట్లయితే మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, రావు బహదూర్ బుగ్గన శేషారెడ్డి, తర్వాత మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కృష్ణమూర్తి లాంటి ఎంతో గొప్ప గొప్ప రాజకీయ ఉద్దండుల పేర్లు మనకి ఇక్కడ వినిపిస్తాయి. కానీ ఆ తర్వాత కాలక్రమేణా మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల ప్రభావం చేతనో మరో ఇతర కారణాల వల్లనో నీలం కుటుంబం అయితే కాస్త రాజకీయాలకు దూరంగానే ఉంది, వివాదాలకు దూరంగానే ఉందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ మాత్రం కోట్ల మరియు బుగ్గన ఫ్యామిలీ మాత్రం యుద్ధానికి సిద్ధమా అంటే సిద్ధం అంటున్నట్టు నువ్వా నేనా అనే విధంగా అయితే ఇక్కడ రాజకీయ సమీకరణాలు రోజురోజుకి వేడెక్కిపోతున్నాయి. అందులో కోట్ల బుగ్గన కుటుంబాల మధ్య రాజకీయ యుద్ధం ఈనాటిది కాదు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు. అది ఇప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. వీరిద్దరి మధ్య ఈ డోన్ నియోజకవర్గంలో రోజురోజుకి కార్యకర్తల్లో అయితే అసలు ఏం జరగబోతుంది, వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఏ స్థాయికి చేరబోతుంది, రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు ఏర్పడబోతున్నాయి అనే విషయాల మీద సర్వత్రా ఎప్పటికప్పుడు చర్చ కొనసాగుతూనే ఉందని అయితే మనం చెప్పొచ్చు. వైసీపీ హయాంలో ఆర్థిక మంత్రిగా ఒక వెలిగినటువంటి బుగ్గన్న ఆ తర్వాత కూటమి ప్రభుత్వం గాలిలో అయితే ఆయన మాజీ అయిపోయారనే విషయం ప్రజలందరికీ తెలుసు. డోన్ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ విజయం సాధించిన తర్వాత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హవా అయితే మొదలైందని చెప్పవచ్చు. మరి ఎవరైనా సరే రాజకీయంలో విజయం సాధించిన తర్వాత వారి ప్రత్యర్థుల మీద పట్టు సాధించడానికి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నెలకొల్పడానికి కొన్ని కార్యక్రమాలు అయితే చేస్తూ, కొన్ని వ్యాఖ్యలను అయితే చేస్తూ అనునిత్యం రాజకీయాల్లో సంచలనంగా మారుతూ ఉంటారు. అది చాలా నియోజకవర్గాల్లో సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ డోన్ నియోజకవర్గంలో మాత్రం కోట్ల మరియు బుగ్గన మధ్యన
కక్ష సాధింపు చర్యలు జరిగే విధంగా ఉన్నాయని అయితే ప్రజల నుంచి కూడా గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. దీనికి గల కారణాలు ఏమంటే మాజీ మంత్రి బుగ్గన ఆయనను టార్గెట్ చేసి అయితే కోట్ల అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి ఒక విషయాన్ని, ఒక ఉదాహరణను అయితే మనం చెప్పవచ్చు. డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలో స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా కట్టినటువంటి భవనానికి బుగ్గన అయితే వారి తాతగారి పేరునైతే పెట్టడం జరిగిందని, తర్వాత కోట్ల అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పేరు మాయం కావడం జరిగింది. మరి ఇదేమిటి, కక్ష సాధింపు చర్యగానే పేర్లు మార్పు చేసి పేర్లను తుడిచే ప్రయత్నం చేస్తున్నారా అని ఆ సమయంలో ఆందోళన కూడా జరగడం మనమైతే చూస్తూనే ఉన్నాం. ఆ తర్వాత ఇదంతా కూడా ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరిగిందని వైసీపీ నాయకులైతే రోడ్లపైకి రావడం, సామాజిక మాధ్యమాలలో ఎన్నో వ్యాఖ్యలు చేయడం అయితే మనం చూస్తూనే ఉన్నాం. ఆ సమయంలో కొంతమంది నాయకులు కూడా బుగ్గన్నను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎన్నో సందర్భాలు, ఎన్నో కారణాలు ఉన్నాయని, కేవలం అది బుగ్గన్నను ఇబ్బంది పెట్టాలనే చర్యలు ఎవరు టీడీపీ నాయకులు చేయడం లేదని, కక్ష సాధింపు చర్యలకు టీడీపీ దూరంగా ఉందని కొంతమంది నాయకులు కూడా చెప్పడం జరిగింది. మరి ఇందులో వాస్తవాలు ఎంత అనే విషయాలను మనం తర్వాత చర్చించుకుందాం. ఆ తర్వాత డోన్లో ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి మాజీ సీఎం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి గారి విగ్రహం అయితే దశాబ్దాలుగా ఆ విగ్రహం అలాగే ఉండిపోయింది, ఆవిష్కరణకు నోచుకోలేదని, ఆ విగ్రహం మీద చొరవ తీసుకొని మంత్రిగా ఉన్న సమయంలో బుగ్గన్న ఆవిష్కరణకు ఎంతో కృషి చేశారని, గతాన్ని మర్చిపోవద్దు అంటూ బుగ్గన్న అభిమానులు కూడా ఈ విషయాలను ప్రజల ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. కానీ టీడీపీ నాయకులు మాత్రం బుగ్గన్న పేరు లేకుండా చేసే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నారని, వైసీపీ నేతల ఆరోపణలు అయితే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బుగ్గన్నను ఇబ్బంది పెట్టాలని మాత్రం చూడడం లేదని, కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బుగ్గన్న హయాంలో జరిగినటువంటి అవినీతి మీద వారి కార్యకర్తలు కానీ నాయకులు చేసినటువంటి కొన్ని ఏవైతే ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో, పనుల్లో జరిగినటువంటి అవకతవకలను మాత్రమే టీడీపీ నాయకులు బయట పెడుతున్నారని, దీన్ని వైసీపీ నాయకులు పర్సనల్గా తీసుకుంటున్నారని మాట్లాడడం జరిగింది. ఈ విషయాలను కూడా మనం చూస్తూనే ఉన్నాం. గతంలో డోన్ మున్సిపాలిటీ ట్రాక్లో వాకింగ్ చేస్తున్నటువంటి బుగ్గన్నను అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి దీని మీద బుగ్గన్న అభిమానులు కూడా రోడ్లెక్కి నిరసన కార్యక్రమాలను కూడా తెలియజేశారు. కొన్ని సందర్భాల్లో బుగ్గన్న నేను కట్టినటువంటి కార్యాలయంలోకి నన్ను రాకుండా అడ్డుకుంటూ టీడీపీ వారు రోజు రోజుకి మితిమీరిపోయినటువంటి వ్యవహార శైలిని వ్యవహరిస్తున్నారని కూడా చెప్పినటువంటి సందర్భాలు కూడా మీడియా ముఖంగా ఎన్నో ఉన్నాయి. వరుస వివాదాలతో సతమతం అవుతున్నటువంటి వైసీపీ టీడీపీ కార్యకర్తల్లో ఈ మధ్య కాలంలో మరో వివాదం అయితే తెర మీదకి వచ్చింది. అది ఏమిటంటే లిక్కర్ స్కామ్లో బుగ్గన్నను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఏపీ లిక్కర్ స్కామ్కు బుగ్గన్నకు అసలు ఏమిటి సంబంధమని, లిక్కర్ స్కామ్లో ఒక చేప మిస్ అయిందంటూ టీడీపీ నాయకులు బుగ్గన్నను టార్గెట్ చేసి ఎన్నో ప్రెస్ మీట్లను పెట్టి సోషల్ మీడియా వేదికగా కూడా పుకార్లను, షికార్లను సృష్టిస్తున్నారు అని వైసీపీ నాయకులైతే సామాజిక మాధ్యమాలలో మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా కోట్ల వర్సెస్ బుగ్గన్న మధ్య విభేదాల వల్ల, రాజకీయ కారణాల వల్ల డోన్ నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుందని, రాబోయే భవిష్యత్తులో ఇది దేనికి దారితీస్తుందో తెలియని సతమతమవుతూ ప్రజలు తీవ్ర ఇబ్బందులను అయితే ఎదుర్కొంటూ ఆసక్తికర రాజకీయాల వైపు డోన్ నియోజకవర్గం అడుగులు వేస్తుందని అయితే అక్కడి ప్రజలైతే చెప్తున్నారు. మరి డోన్ నియోజకవర్గంలో రాబోయే రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో చూడాలనుకుంటే చూస్తూనే ఉండండి మా B9 న్యూస్.